నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీ దినోత్సవ ఉత్సవాలకు ఈ 4.5 సంవత్సరాలలో ఏనాడైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారా? ఏ మొహం పెట్టుకొని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏజెన్సీ ప్రాంతానికి వస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్ ప్రశ్నించారు. గిరిజనులకు జీవనాధారమైన జీవో నెంబర్ 3 విషయంలో రివ్యూ పిటిషన్ వేయలేని ముఖ్యమంత్రి, అలాగే గిరిజనులకు తీవ్ర ఇబ్బందులు కలిగే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు, బీసీ కులస్తులైన బెంతు, ఒరియా, బోయ, వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలిపినందుకు, ఏజెన్సీలో ఒక్క స్పెషల్ డిఎస్సి కూడా వేయలేనందుకు ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కార్యదర్శి ఎంబీఎస్ ప్రసాద్. మరి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రేపు 21న మరి చింతపల్లిలోని ఒక సమావేశంలో, ఒక బహిరంగ సభలో రావడం అనేది మేము పత్రికాముఖంగా కానీ అన్ని కానీ మేము చూస్తున్నాం. ఈరోజు అధికారులు కూడా ప్రజల్ని తీసుకెళ్ళాలి, సక్సెస్ చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తరుణం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ ముఖ్యమంత్రికి ఈ గిరిజనులు ఏదైతే గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రికి పత్రికాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రాష్ట్ర కార్యదర్శిగా మరి ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు ఇప్పటికీ మరి గిరిజన ప్రాంతంలో ఎన్నో సమస్యలపై ఉన్నప్పటికీ ఆయన 4.5 సంవత్సరాలు అయింది. ప్రధానంగా ఏదైతే గిరిజన సాంప్రదాయాలుగా ఆదివాస దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే నేషనల్ గిరిజన దినోత్సవం కూడా జరుగుతుంది. ఏ రోజు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో గిరిజనుల పట్ల అభిమానంతో కానీ ప్రేమతో కానీ ఏ రోజు కూడా మా ఆదివాసీ దినోత్సవానికి ఆయనకి రావడానికి తీరుబడలేదు. ఈ ఎలక్షన్ వచ్చినా ఇంకా 3 నెలల్లో 4 నెలల్లో ఎలక్షన్లోకి వెళ్తామనే ఉద్దేశంతో మరి ఈ పార్లమెంట్లోనే 7 సెగ్మెంట్లలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్లమెంట్లో ఇది మొదటిసారిగా రావడం సిగ్గుచేటని భావిస్తున్నాం. ఈరోజు గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు నిర్మూలించడంలో ఆయన విఫలమవడం జరిగింది. ఆయన కపట ప్రేమని ఈరోజు చూస్తూనే ఉన్నాము. ఏదైతే గిరిజనులకి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో కానివ్వండి, ఇటు చిన్న చిన్న హౌసింగ్ కానీ, స్కీమ్స్ కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేకపోతే మౌలిక వసతులు కానివ్వండి, లేదా వాటర్ సమస్య కానీ ఇవన్నీ కూడా తీర్చలేని పక్షం ఉంది. ఏదైతే పెద్ద సమస్య ఉందో ఈరోజు మేజర్గా ఇటు బాక్సైట్ అంశం కానివ్వండి, ఇక్కడున్నటువంటి ఎర్రవనంలో హైడ్రో ప్రాజెక్ట్ కానివ్వండి, అలాగే జీవో నెంబర్ 3 మీద మా గిరిజనులకు ఇంపార్టెంట్ అయినది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ జీవో నెంబర్ 3 తీసేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయలేనటువంటి గవర్నమెంట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అని మేము చెప్తున్నాము. అలాగే ఏదైతే 25 లక్షల మంది గిరిజనులపై ఎప్పటి నుంచో ఉన్నటువంటి రిజర్వేషన్ని ఈరోజు తొంగలో తొక్కి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఏదైతే గిరిజనులకు బోయ, వాల్మీకి, బొంతువాసి లాంటి వ్యక్తుల్ని ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీల్లో చేర్చాలని ఈరోజు చూస్తున్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్ని బేస్ చేసుకుని మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి రిజర్వేషన్ ఈ క్యాస్ట్లకి రిజర్వేషన్ కల్పిస్తే ఓట్లు వేస్తారని ఒక ఆలోచనతో ఈరోజు ఇంతమంది 25 లక్షల మంది గిరిజనులకి ద్రోహం జరుగుతుంది. నీకు 7 సెగ్మెంట్లలోని 2 దఫాలుగా నిన్ను నమ్మి ఈరోజు 7 సెగ్మెంట్లో గెలిపిస్తే ఈరోజు నువ్వు చేసేది ఏమైంది అంటే ఈరోజు 25 లక్షల మంది గిరిజనులకి నువ్వు ద్రోహం చేస్తున్నావు. కింద ఉన్నటువంటి అతరితర కులాలని, బీసీ కులాలని మా కులాల్లో చేర్పించడం చాలా దౌర్భాగ్యం. దాని మీద కూడా మేము ఖండిస్తుంటే నువ్వు ఎక్కడ కనిపించలేదు. ఈరోజు నువ్వు గిరిజన ఏజెన్సీ ప్రాంతం ఎందుకు వస్తున్నావు? ఈరోజు నీ ప్రేమను ఎందుకు చూపిస్తున్నావు? ఇక్కడ నీ బర్త్డే సందర్భంగా గిరిజనులకు ఏమన్నా ఓడబొడిచావని చెప్పేసి ఇక్కడికి వస్తున్నావా? లేదా గిరిజన ప్రాంతం అయినా ఉద్ధరించావని చెప్పేసి ఇక్కడికి వస్తున్నావా? ఈరోజు పేపర్లోని ప్రకటనలోని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా చెప్తున్నారు, ఈరోజు మీరు ఏం చేశారు ఈ గిరిజన ప్రాంతానికి, ఏ అభివృద్ధి చేశారు, గిరిజన యూనివర్సిటీ అన్నారు, ఎక్కడ ఈరోజు జీవో నెంబర్ 3 ఉంది, దాని మీద రివ్యూ పిటిషన్ వేయలేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంటలు కానివ్వండి, కాఫీలు కానివ్వండి, లేకపోతే
పసుపు కానివ్వండి, ఇవన్నిటి మీద గిట్టుబాటు ధర కూడా మీరు కల్పించలేనటువంటి పరిస్థితి గవర్నమెంట్ది. ఇన్ని ఈ గిరిజన ప్రాంతం పూర్తిగా ఈరోజు శూన్యం, అభివృద్ధి శూన్యం. అలాగే మాకు రావాల్సిన 170ని యాక్ట్ని ఈరోజు తూట్లు పొడిచిన గవర్నమెంటు ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో పోని ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీల్లో పంచాయతీ ప్రెసిడెంట్లు ఎలక్ట్ అయ్యారు. ఏ పంచాయతీలో నిధులు నువ్వు ఉంచావా? ఇక్కడ మా సప్లాన్ నిధులనే నువ్వు తీసేసుకున్నావు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పంచాయతీలో ఒక తలకింత అని చెప్పేసి ఇచ్చి పంచాయతీలో ఉన్నటువంటి గ్రాంట్ను కూడా నువ్వు పక్కదో పట్టించి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో నువ్వు కుంటుపడినటువంటి పరిస్థితి ఈరోజు నీది కాదా జగన్మోహన్ రెడ్డి? ఏ ముఖంతో నువ్వు ఇక్కడికి వస్తున్నావు? ఈరోజు మేము ఉద్ధరించేవి 4.5 సంవత్సరాల అని చెప్పేసి ఏం చెప్పడానికి నువ్వు వస్తున్నావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులకు కానివ్వండి, ఇక్కడున్నటువంటి ఎంపీలకు ఎమ్మెల్యేలకు కానివ్వండి చిత్తశుద్ధి ఉంటే రేపు బహిరంగ సభలో మీరు గిరిజనులకు చేసినటువంటి ఏదైతే మంచి ఉందో మీరు ఈ సీఎంతో మీరు చెప్పించండి మీకు చేతనైతే. ఇకపోతే తెలుగుదేశం గవర్నమెంట్లో అధికారం చేయలేదని మీరు ఏమన్నా అనుకుంటే మా గవర్నమెంట్లో ఎన్ని అభివృద్ధి చేశామో, ఎంత అభివృద్ధి చేశామో మేము సిద్ధంగా ఉన్నాం. బహిరంగ ఈరోజు మీరు చేసినటువంటి రేపు మీ ముఖ్యమంత్రితో, రేపు ఈ జగన్మోహన్ రెడ్డితో గిరిజనులకి మీరు ఏమైతే మీ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి. ఇక్కడ మీ పండగలు చేసుకోవడానికి, లేకపోతే మీ ఇక్కడ ఉన్నటువంటి సీఎంని ఇక్కడ జన్మదిన వేడుకలు చేసుకోవడానికి గవర్నమెంట్ సొమ్మును ఉపయోగించడం కాదు. మీరు ఈరోజు ఆదివాసీ దినోత్సవం రోజు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఎక్కడికైనా ఏజెన్సీ ప్రాంతం వచ్చారా? ఒక ఆదివాసీ దినోత్సవాన్ని జరిపించారా? జరిపించలేనిటువంటి దద్దమ్మలు ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు. గిరిజనులకి అంటే అంత చిన్న చూపుడా మీకు, అంత సులకన? ఈరోజు గిరిజన సంఘాలు ఒక పక్క చెప్తున్నాయి, జీవో నెంబర్ 3 మీద మీరు సరైనటువంటి క్లారిటీ ఇమ్మంటున్నారు. అలాగే ఏదైతే బీసీలు ఈ కులాల వాళ్ళని మా కులాల్లో చేర్చడం కరెక్ట్ కాదని చెప్తున్నాము, దాని మీద స్పష్టత ఇవ్వలేకపోయారు. 170 పూర్తిగా దీన్ని దుర్వినియోగం చేసినటువంటి తరుణం. హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద ఇక్కడ స్పష్టత ఇవ్వలేకపోయారు. బాక్సైట్ మీద స్పష్టత ఇవ్వలేకపోయారు. ఈ గిరిజనులకు ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం చేశారు. ఈరోజు అభివృద్ధిలో శూన్యం. సర్పంచులు నిర్వీర్యం చేశారు. ఈరోజు సర్పంచులు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు, మేజర్ సర్పంచులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గెలిచినటువంటి వ్యక్తులే. వాళ్ళను కూడా ఈరోజు మీరు రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండా చేశారు. ఈరోజు ఏందయ్యా మీరు ఇక్కడ చేసినటువంటి గిరిజన ప్రాంతంలో మీరు ఏం చేశారు? ఇక్కడ మీరు ఈరోజు ఇక్కడ సభను ఏర్పాటు చేసుకున్నామని స్టేట్మెంట్లు ఇచ్చి అధికారులతో బలవంతంగా మీకు పెన్షన్లు రావు, ఇవి రావు అని చెప్పేసి ప్రజలను తరలించాలని మభ్య పెడుతున్నారు. మీరు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ బలంగా మేము ఉండాలి, ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు కదా, మళ్ళీ మోసం చేయాలని మీరు వస్తున్నారా ఇక్కడికి? మీకు చేతనైతే ఈరోజు మేము చెప్తున్నాం, మీకు చేతనైతే ఈ 4.5 సంవత్సరాల్లో మీరు గిరిజన ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చేశారు? ఈరోజు ఇక్కడ పోలవరం నుంచి దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఐటీడీఏ దగ్గర ఎన్ని ఐటీడీఏలు ఉన్నాయి. ఈరోజు అల్లూరు జిల్లాగా ఈరోజు జిల్లాగా ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ పార్లమెంట్, అరకు పార్లమెంటుకు సంబంధించి మన్యం జిల్లా ఉంది, అల్లూరు జిల్లా ఉంది. ఈ జిల్లాల్లో మీరు ఏదైనా సరే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి మీరు అభివృద్ధి చేశారా? ఏమన్నా ఇక్కడ మీ సంపదని, ఇక్కడ ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్న సంపదని కొల్లగొట్టడానికి ఈరోజు మీరు చేశారు. మొన్న వెబ్సైట్లోని ఎంత దౌర్భాగ్యం, అది వెబ్సైట్లో చరిత్రహీనులుగా మీరు నిలబడిపోతారు. ఎందుకంటే వెబ్సైట్లోని ఇక్కడ బగతా కులాల్ని, కొండదొర కులాల్ని మీరు వెబ్సైట్లో తొలగించినటువంటి సందర్భం ఒకసారి గుర్తు చేస్తున్నాను. మళ్ళీ అందరూ వెళ్ళి చెప్తే చిన్న మిస్టేక్ వల్ల జరిగిందన్నారు. ఏమయ్యా మీకు తెలీదా? అధికారులుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి తెలీదా? ఇక్కడ బగతా కులం, కొండదొరలు, వాల్మీకులు ఈరోజు ఉన్నారు. వెబ్సైట్లో తొలగిస్తే మళ్ళీ మేమందరం ఎందుకు తొలగించారని చెప్తే మళ్ళీ మిస్టేక్ అయిందని చెప్పడం. మీకు ఒక పరిపాలన విధానం తెలియదు, ఏది తెలియదు. ఈరోజు మీకు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విధాలుగా పెన్షన్లు కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు, హౌసింగ్ కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, త్రాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం అయితే పూర్తిగా అందలేక ఎక్కడికక్కడ వైద్యంలో చాలామంది బాలింతరాలు కూడా చనిపోయినటువంటి సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. వైద్యంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఈరోజు విద్యలో ఫెయిల్యూర్ అయ్యారు. విద్యలో పర్సంటేజ్ తక్కువ ఉంది. ఈరోజు విద్యలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఈరోజు ఏజెన్సీలో కూడా ఎక్కడ పూర్తిగా విద్య కూడా అందించలేని పరిస్థితి ఉంది. ఈరోజు సింగిల్ స్కూళ్ళు
కిలోమీటర్ దగ్గరలో ఉన్న స్కూల్ తీశారు. మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీరు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేశారు. మీరు ఏదైనా మంచి చేయడానికంట చెడు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ సభను మాత్రం ఓన్లీ రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో సభ ఏర్పాటు చేస్తున్నాడే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మన ఏజెన్సీ గిరిజనులకి సంబంధించి మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన అయితే కాదు. ఖచ్చితంగా మీరు రేపు ప్రజలు మూల్యం చెల్లించక తప్పదు. రేపు ఏజెన్సీ ప్రాంతంలోని మీ సింబలు ఎలా గెలిపించారో 7 సెగ్మెంట్లు కంటే 7 ఎమ్మెల్యేలకి భారీ మెజార్టీతో మీరు గెలిపించి మీకు అసెంబ్లీకి పంపించారు 2 దఫాలుగా. రేపు 24 ఎన్నికల్లో ఏజెన్సీలో ఒక్క సీటు కూడా మీరు ఎన్ని మార్పులు చేసినా ఒక్క సీటు కూడా మీరు పట్టుకెళ్ళలేరు. రేపు పూర్తిగా క్లీన్ స్వీప్ తెలుగుదేశం పార్టీకి అధికారం రావడం సత్యం. తెలుగుదేశం పార్టీకి ఈ ఏజెన్సీ ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, భవిష్యత్తు మారాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి సందర్భం ఖచ్చితంగా ఎక్కడికక్కడ మేము ప్రజలను చూస్తూనే ఉన్నాం. రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారు. ఈ ఏదైతే సమస్యలున్నాయో ఆ సమస్యలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటాం.